Dear students, in this class I am going to explain subshell wise electron configuration. ఆల్రెడీ మనం షెల్ వైజ్ ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ చూసాము. ఈ క్లాస్లో సబ్షెల్ వైజ్ ఉపకక్షల ప్రకారం ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ ఏ విధంగా రాయాలో నేర్చుకుందాం. సో ఈ క్లాస్కు వినడానికి ముందుగా మీరు ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ డెఫినేషన్లో మనం అనేక డెఫినేషన్స్ చదివాం. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎన్ని రకాలుగా నిర్వచించవచ్చో అక్కడ మనం తెలుసుకున్నాం. అసలు ఎలక్ట్రాన్లు ఎక్కడున్నాయో అనే వీడియో కూడా మనం చూసాం. సో ఈ క్లాస్లో సబ్షెల్స్లో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది, దాని యొక్క ప్రాముఖ్యమేమో ఈ క్లాస్లో నేర్చుకుందాం. సబ్షెల్స్, వీటిని ఉపకక్షలు అంటాం. సో జనరల్గా ఏ యాటమ్ అయినా తీసుకుంటే ఏముంటుందైనా సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ అవుటర్ ఏముంటాయి, షెల్స్ ఉంటాయి. ఈ షెల్స్కు నెంబరింగ్ కూడా మనకు తెలుసు. సో KLMN. సో 1 2 3 4. సో ఇలా నెంబరింగ్ ఉంటుంది, అది మీకు తెలుసు. ఇవి షెల్స్. ఫస్ట్ షెల్ K షెల్, సెకండ్ షెల్ L షెల్, థర్డ్ షెల్ M షెల్, ఫోర్త్ షెల్ N షెల్, ఇలా మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇప్పుడు సబ్ షెల్స్, ఈ షెల్స్కు సబ్ షెల్స్ ఎన్ని ఉంటాయి, ఈచ్ షెల్స్కు ఏ షెల్ అయినా తీసుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ షెల్కు ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి అంటే దీనికి ఒక సింపుల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ సబ్ షెల్స్ ఎట్ట ఫామ్ అవుతాయో మీకు సోమర్ఫెల్డ్ నమూనా చెప్పేటప్పుడు చెప్తాను. సో ఇప్పుడు ఒక షెల్కు ఆ నెంబర్ ఎంత ఉంటుందో, ఆ నెంబర్ N వాల్యూ, ఆ నెంబర్ కక్షల యొక్క నెంబర్ని N వాల్యూ అంటాం. సో ఈ N విలువ ఎంత ఉంటుందో అదే సబ్షెల్ నెంబర్. ఇది చాలా క్లాసులో మీకు చెప్పాను. సబ్షెల్ నెంబర్ ఏంటంటే ఆ N వాల్యూ ఈక్వల్ టు సబ్షెల్ నెంబర్. అర్థమైందా? సో అంటే ఫస్ట్ షెల్లో ఒక్క సబ్షెల్ ఉంటుంది, సెకండ్ షెల్లో 2 సబ్షెల్స్ ఉంటాయి, థర్డ్ షెల్లో 3 సబ్షెల్స్ ఉంటాయి, ఫోర్త్ షెల్లో 4 సబ్షెల్స్ ఉంటాయి. అంటే ఆ షెల్ నెంబర్ ఈక్వల్ టు ఆ సబ్షెల్స్ నెంబర్. ఈ సబ్షెల్స్ అనేటివి ఉపకక్షలు అనేటివి ఆ కక్షలోనే ఉంటాయి. ఏ సబ్షెల్స్ అయితే నువ్వు చెప్తావో ఆ సబ్షెల్స్ అన్నీ ఆ షెల్లోనే ఉంటాయి. అంటే ఫస్ట్ షెల్లో ఒక సబ్షెల్ ఉంటుంది, ఈ సబ్షెల్ ఇక్కడే ఉంటుంది. సెకండ్ షెల్లో 2 సబ్షెల్స్ ఉంటాయి, ఈ 2 సబ్షెల్స్ సెకండ్ షెల్లోనే ఉంటాయి. థర్డ్ షెల్లో 3 సబ్షెల్స్ ఉంటాయి, ఈ 3 సబ్షెల్స్ థర్డ్లోనే ఉంటాయి. ఫోర్త్ షెల్లో 4 సబ్షెల్స్ ఉంటాయి, ఆ 4 సబ్షెల్స్ ఇక్కడే ఉంటాయి. అర్థమైందా? అంటే ఆ షెల్లో ఉన్నటువంటి సబ్షెల్స్ అన్నీ కూడా ఆ షెల్ లోపలనే ఉంటాయి అని అర్థం. ఈ షెల్ లోపల ఉన్న ఆ సబ్షెల్స్ యొక్క నేమ్స్ ఏంటి అంటే ఇట్స్ వెరీ ఈజీ. ఆ సబ్షెల్స్ యొక్క నేమ్స్, ఇప్పుడు షెల్ నేమ్స్ తెలుసుకున్నాం, వాటి నెంబరింగ్ తెలుసుకున్నాం. సబ్షెల్స్ ఏంటివి అని అంటే ఫస్ట్ షెల్లో ఒక సబ్షెల్ ఉంటుంది, ఆ సబ్షెల్ పేరు ఏంటంటే SO. సెకండ్ షెల్లో 2 సబ్షెల్స్ ఉంటాయి, ఆ సబ్షెల్స్ పేరు ఏంటంటే SP. థర్డ్ షెల్లో 3 సబ్షెల్స్ ఉంటాయి, ఆ సబ్షెల్స్ పేరు SPD. ఫోర్త్ షెల్లో 4 సబ్షెల్స్ ఉంటాయి, వాటి పేరు SPDF. ఇవి సబ్షెల్స్ నేమ్స్. అండ్ SPDFG ఆన్సర్. ఇవన్నీ బేసిక్స్ చెప్పేటప్పుడు చాలా క్లాసెస్లో మీకు చెప్పాను. ఓకేనా? ఇప్పుడు సబ్షెల్స్ నేమ్స్, సబ్షెల్స్ ఏంటివో తెలిసినాయి. అంటే ఆ ఏ షెల్లో ఎన్ని సబ్షెల్స్ ఉన్నాయి వాటి పేర్లు చదివాము. ఇక్కడ ఒక ఐడియా తెచ్చుకోండి. S అనే సబ్షెల్లు ప్రతి షెల్లోనే ఉంటుంది. P అనే సబ్షెల్ సెకండ్ షెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. D అనే సబ్షెల్ థర్డ్ షెల్ నుంచి. సో S అనే సబ్షెల్ ఎవ్రీ సబ్షెల్లో ఉంటుంది, ప్రతి షెల్లోనే ఉంటుంది. P అనే సబ్షెల్ సెకండ్ షెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. D అనే సబ్షెల్ థర్డ్ షెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. F అనే సబ్షెల్ ఫోర్త్ షెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అర్థమైందంటే నువ్వు ఒక సబ్షెల్ను యాడ్ చేస్తూ ఉంటే నువ్వు ఒక షెల్ని యాడ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. S అనే సబ్షెల్ ఎవ్రీ షెల్లో ఉంటుంది. P సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది, D థర్డ్ నుంచి, F వచ్చి ఫోర్త్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా అన్ని షెల్స్లోనే ఉంటాయన్నమాట. ఒకసారి స్టార్ట్ అయితే నెక్స్ట్ ప్రతి షెల్లోన ఆ యొక్క సబ్షెల్ అనేది ఉంటుంది. ఒకసారి ఉపకక్ష ప్రారంభం అయితే ఆ ఉపకక్ష నెక్స్ట్ ప్రతి ఉపకక్షలోనే ఉంటుంది. S అనే ఉపకక్ష ప్రతి కక్షలోనే ఉంటుంది. P అనే ఉపకక్ష ప్రతి కక్షలోనే ఉంటుంది. D అనే ఉపకక్ష 3 నుంచి స్టార్ట్ అయితే నెక్స్ట్ వచ్చే అన్నిట్లోనే ఉంటుంది. F అనే ఉపకక్ష 4లో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ వచ్చే ప్రతి కక్షలోనే ఉంటుంది. అర్థమైందా? ఒక్కసారి సబ్షెల్ అనేది స్టార్ట్ అయితే నెక్స్ట్ అక్కడ నుంచి ప్రతి షెల్లోనే అది ఉంటుందన్నమాట. ఓకేనా? ఇక్కడ ఇంకా ఒక పాయింట్ ఏంటంటే ఈ సబ్షెల్స్ అనేటివి ఇక్కడ S అనే సబ్షెల్ ప్రతి దాంట్లోనే ఉంటుంది. అయితే ఈ S అనే సబ్షెల్ వచ్చి చిన్నదిగా ఉంటుంది. ఇక్కడ
ఫస్ట్ షెల్లో ఉన్న ఎస్ అనే సబ్ షెల్ కాస్త చిన్నది, సెకండ్ షెల్లో ఉన్న సబ్ షెల్ ఇంకొంచెం పెద్దది, థర్డ్ షెల్లో ఉన్న సబ్ షెల్ ఇంకొంచెం పెద్ద, ఫోర్త్ షెల్లో ఉన్న సబ్ షెల్ ఇంకొంచెం, అంటే షెల్ నెంబర్ పెరిగేటప్పటికి ఆ సబ్ షెల్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ షెల్లో ఉన్న ఎస్ కాస్త చిన్నదిగా, సెకండ్ షెల్లో ఉన్న ఎస్ కొంచెం పెద్దదిగా, థర్డ్ షెల్లో ఉన్న ఎస్ ఇంకొంచెం పెద్దదిగా, ఫోర్త్ షెల్లో ఉన్న ఎస్ పెద్దదిగా ఉంటుంది. సో ఈ ఐడియాలజీ కూడా మనకు ఉండాలి. ఓకేనా? అలానే సేమ్ పీ కూడా అంతే. ఇక్కడ పీ చిన్నది ఇంకొంచెం పెద్దది, ఇంకొంచెం డి చిన్నది ఇంకొంచెం పెద్దది, ఎఫ్ చిన్నది ఇంకొంచెం పెద్దది, ఇంకొంచెం, అంటే ఆయా షెల్స్లో ఉన్నటువంటి ఆ సబ్ షెల్స్ అనేటి యొక్క సైజు కూడా ఏమవుతుందంటే పెరుగుతూ ఉంటుంది. కారణం కూడా మనం సోమర్ఫెల్డ్ నిర్మాణంలో బాగా చదువుకుంటాం. జస్ట్ గుర్తుపెట్టుకుంటూ రండి. ఓకేనా? ఇవి ఇప్పుడు సబ్ షెల్స్ అనేవి ఎక్కడెక్కడ స్టార్ట్ అవుతాయి, ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంటాయి అనేది తెలుసు. జనరల్గా ఇక్కడ ప్రతి క్లాసులోన మీరు ఈ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు కానీ అటామిక్ స్ట్రక్చర్లో కానీ ఒక యాటమ్కు ఎన్ని షెల్స్ ఉంటాయి అంటే ఇన్ఫినిటీ షెల్స్ ఉంటాయి అనేది మాత్రం మర్చిపోకండి. అనంత కక్షలను, ఒక యాటమ్కు ఇన్ని కక్షలే ఉంటాయని ఇంతవరకు ఎవరు డిటర్మైన్ చేయలేదు, కనుగొనబడలేదు. సార్ మరి హైడ్రోజన్ ఫస్ట్ షెల్లోనే 1s1 అయిపోతుంది, దాని తర్వాత షెల్స్ ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎంటీ షెల్స్ ఉన్నాయి. ఎందుకు లేవు ఎంటీ షెల్స్? బ్రహ్మాండంగా ఉన్నాయి ఎంటీ షెల్స్. ఒక హైడ్రోజన్కే అనంత కక్షలు ఉన్నప్పుడు, ఎంటీ షెల్స్ ఉండి అనంత కక్షలు ఉన్నప్పుడు, మిగిలిన ఏ బిగ్ యాటమ్కైనా కూడా మరి అనంత కక్షలు ఉండవా? బ్రహ్మాండంగా ఉంటాయి కదా. సో కాబట్టి ఏ యాటమ్కైనా ఎన్ని షెల్స్ ఉంటాయంటే ఇన్ఫినిటీ షెల్స్ ఉన్నాయనేది ఎప్పుడూ కూడా అటామిక్ స్ట్రక్చర్లో కానీ కెమిస్ట్రీ పర్యంతం మీరు చదివేటప్పుడు ఎప్పుడూ కూడా దాన్ని మర్చిపోకండి. సో ఇప్పుడు ఈ షెల్స్లో ఉన్న సబ్ షెల్స్ ఏంటివో ఐడెంటిఫై చేస్తాం. ఈ సబ్ షెల్స్ యొక్క నేమ్స్ ఏంటి ఇది కూడా మీకు చెప్పాను, మళ్ళీ ఒకసారి చూడండి. ఫస్ట్ షెల్లో ఉన్న సబ్ షెల్ వచ్చి ఎస్, దాని పేరు 1s. సెకండ్ షెల్లో ఉన్న సబ్ షెల్ ఎస్పి, దాని పేరు 2s 2p. థర్డ్ షెల్ 3s 3p 3d, 4s 4p 4d 4f. ఆ సబ్ షెల్స్ యొక్క నేమ్స్. ఓకేనా? నేమ్స్ వచ్చేసాయి. ఓకే. సో ఇప్పుడు సబ్ షెల్స్ తెలుసు. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషను సబ్ షెల్ వైజ్ ఎలా రాయాలి అంటే, నీ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి నీ దగ్గర? సో నా దగ్గర 11, 10, 8, 7, 6 ఉన్నాయి అనుకున్నాం. నా దగ్గర ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయన్నా? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకున్నా. 6 ఎలక్ట్రాన్స్ నా దగ్గర ఉన్నాయి సార్. నేను సబ్ షెల్స్ వైజ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాయాలా, ఇది ఎలా సాధ్యమవుతుంది అని అంటే, నాన్న నీ దగ్గర ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 6 అంటే మనం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రూల్స్ అన్నీ చదివాం కదా, దాని ప్రకారం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసుకోవాలి. సబ్ షెల్ వైజ్ నువ్వు ఎలక్ట్రాన్స్ నింపాలంటే ఫస్ట్ షెల్ వైజ్ నింపి నెక్స్ట్ సబ్ షెల్ వైజ్ నింపాలి. షెల్ వైజ్. సో ఫస్ట్ షెల్స్ మీకు తెలుసు కదా నాన్న, 2, 8, 18, 32. ఇది షెల్ వైజ్ కాన్ఫిగరేషన్. అవునా? 2, 8, 18, 32 అనేది సెల్ వైజ్ కాన్ఫిగరేషన్. ఫస్ట్ షెల్ వైజ్ కాన్ఫిగరేషన్ ఫిల్ చేసి నెక్స్ట్ సబ్ సెల్ వైజ్ కాన్ఫిగరేషన్ ఫిల్ చేయాలి. అది ప్రైమరీ రూల్. ఇప్పుడు నీ దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి నాన్న? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఈ 6 ఎలక్ట్రాన్స్ తీసుకొని నేరుగా నువ్వు ఎక్కడికి రావాలా? నువ్వు అవుటర్ షెల్లో ఎక్కడో ఉన్నావు. ఆ 6 ఎలక్ట్రాన్స్ తీసుకొని నేరుగా ఎక్కడికి రావాలా? ఫస్ట్ షెల్కి రావాలా. ఓకే, ఫస్ట్ షెల్కి వచ్చావు. ఈ ఫస్ట్ షెల్ కెపాసిటీ ఎంత? 2 ఎలక్ట్రాన్స్. నీ దగ్గర కెపాసిటీ ఎంత? 6 ఎలక్ట్రాన్స్. ఆ 6 ఎలక్ట్రాన్స్లో 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఫిల్ చేయి. నీకు రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఆ 4 తీసుకుని సెకండ్ షెల్కి పోతాం. మరి దానికి ఎన్ని కావాలా? 8 కావాలా. నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఆ 4 అక్కడ పెట్టేస్తావు, 2 అక్కడ పెట్టేస్తావు. షెల్ వైజ్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. సబ్ షెల్ వైజ్ కాన్ఫిగరేషన్ ఏంటంటే, ఫస్ట్ షెల్లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ అక్కడ, ఆ ఫస్ట్ షెల్కు మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ నీడు, బట్ నీ దగ్గర 6 ఉన్నాయి. ఆ 6లో 2 ఇక్కడ ఉంచావు. ఈ 2 ఎలక్ట్రాన్స్ను కూడా ఎక్కడ ఉంచావు అంటే ఎస్ అనే సబ్ షెల్లో ఉంచావు. ఎక్కడ ఉంచావు నువ్వు? ఎస్ అనే సబ్ షెల్లో ఉంచావు. కాబట్టి దీని యొక్క సబ్ షెల్ వైజ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏంటంటే, నువ్వు ఫస్ట్ షెల్కి వెళ్ళావు, అక్కడ ఎస్ కనపడింది, దానికేమో 2 కావాలా, నా దగ్గర 6 ఉన్నాయి, 2 అక్కడ పెట్టాను. సో 1s2. దిస్ ఇస్ సబ్ షెల్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ సెకండ్ షెల్కి వెళ్ళాను, దానికి 8 కావాలా, నా దగ్గర 4 ఉన్నాయి, ఆ 4ని అక్కడ పెట్టాను. అది షెల్ కాన్ఫిగరేషన్. ఈ 4 ఇక్కడ ఉన్నటువంటి ఎస్ అండ్ పీలు ఉన్నాయి కదా, ఎస్ అండ్ పీలలో ఎస్కి ఎన్ని ఇచ్చావు, పీకి ఎన్ని ఇచ్చావు అనేది ఇక్కడ నేర్చుకోవాలి. జనరల్గా సబ్ షెల్స్ ఏంటి నాన్న? ఎస్, పి, డి, ఎఫ్ అనేటి ఎవ్రీ సబ్ షెల్స్లోన ఒక్కో దాంట్లో ఫస్ట్ షెల్ ఎస్తో స్టార్ట్ అవుతుంది, సెకండ్ షెల్ పీతో స్టార్ట్ అవుతుంది, థర్డ్ షెల్ డీతో స్టార్ట్ అవుతుంది, తర్వాత అన్ని షెల్స్లో ఉంటాయి కదా. సో వీటి యొక్క ఎనర్జీ ఎలా ఉంటుందంటే, అబ్బోని మేము చెప్తుంది తక్కువ ఎనర్జీ ఉన్నదాన్ని ముందు నింపాలా, తర్వాత ఎక్కువ ఎనర్జీ ఉన్నదాన్ని తర్వాత నింపాలని ప్రకారం తెలుసు. కాబట్టి సో వీటన్నింటిలో తక్కువ లీస్ట్ ఎనర్జీ ఎస్కి ఉంటుంది. ఎస్ కన్నా పీకి ఎక్కువ, పీ కన్నా డీకి ఎక్కువ, డీ కన్నా ఎఫ్కి ఎక్కువ. ఇది మెయిన్ కాన్సెప్ట్. సో వీటి యొక్క ఎనర్జీ అనేది ఆర్బిటాల్స్
ఆర్బిటాల్లో ఇక్కడ ఆర్బిటాల్ అనే ఓడే రాకూడదు మనకు, సబ్షెల్ అనే పలకాలి. ఎస్పీడిఎఫ్లను ఈ క్లాసులో సబ్షెల్ అనే పలకండి, ఆర్బిటాల్ అనే ఓడిని ఇక్కడ అప్లై చేయొద్దండి. సో ఈ సబ్షెల్స్ ఎస్ కన్నా పీకు, పీ కన్నా డీకు, డీ కన్నా ఎఫ్కు ఎనర్జీ ఎక్కువ. సో కాబట్టి వీటన్నిటిలో లీస్ట్ ఎనర్జీ ఎవరికి ఉంది? ఎస్కు ఉంది. కాబట్టి ఫస్ట్ ఎస్ నింపి, తర్వాత పీ నింపి, తర్వాత డి నింపి, తర్వాత ఎఫ్ నింపాలి. ఇక్కడ 2 సబ్షెల్స్ ఉన్నాయి, ఎస్పీ అనే 2 సబ్షెల్స్ ఉన్నాయి, ఇంకా బాగా 2s 2p అనే 2 సబ్షెల్స్ ఉన్నాయి. నీకు 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి నీ దగ్గర. ఆ 4 ఎలక్ట్రాన్స్ ఈ షెల్లో ఉంచావు. ఈ 4 ఎలక్ట్రాన్స్లో ఈ 4 ఎస్కి ఇస్తే ఒప్పుకుంటుందా? దాని కెపాసిటీ 2 కదా. ఎస్ కెపాసిటీ మ్యాక్సిమం 2, పీ కెపాసిటీ 6, డి కెపాసిటీ 10, ఎఫ్ కెపాసిటీ 14. అది కూడా మనకు తెలుసు కదా. సో కాబట్టి దీని కెపాసిటీ 2 కాబట్టి ఆ సెకండ్ షెల్కి వెళ్ళాను, అక్కడ ఎస్పీలు కనపడ్డాయి. ఎస్పీల్లో ఎస్ యొక్క ఎనర్జీ తక్కువ కాబట్టి ఫస్ట్ ఎస్ నింపి తర్వాత పీ నింపాలి. దానికి 2 కావాలా, 2 ఇచ్చేస్తాను. ఇంకెన్ని ఉన్నాయి నీ దగ్గర? 2 ఉన్నాయి. ఆ 2 అదే సెకండ్ షెల్లో పీ ఉంది, దానికి ఏమో 6 కావాలా, నా దగ్గర ఏమో 2 ఉన్నాయి, ఆ 2 అక్కడ పెట్టాను. సో 1s2 2s2 2p2. ఇది సబ్షెల్ వైజ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. అర్థమైందా? ఇలా సబ్షెల్ వైజ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా రాస్తూ వెళ్ళేటప్పుడు ఎనర్జీ లెవెల్స్ను కూడా ఇలా ఎనర్జీ లెవెల్స్ని చూసుకుంటూ n+l వాల్యూ తెలుసుకుంటూ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాస్తూ వెళ్ళాలి. అర్థమైందా? ఇదే సబ్షెల్ వైజ్ కాన్ఫిగరేషన్ ఇలా కూడా రాసుకోవచ్చు. ఇలా కూడా రాసుకోవచ్చు. ఇన్ జనరల్ ఎలా రాసుకోవచ్చు అంటే ఇది 2, ఇది వచ్చి ఎస్ సెకండ్ షెల్లో 2 2 1 2 2 2 2 2 2 మీన్స్ ఇక్కడ 2 ఉంచి డాట్ కమా, ఇక్కడ డాట్ కమా ఉంచి ఇక్కడ మళ్ళీ డాట్ కమా ఇలా బయటగా పెడితే ఇది ఫస్ట్ షెల్లో 2, ఫస్ట్ షెల్లో ఎస్లో 2, సెకండ్ షెల్లో ఎస్లో 2, పీలో 2. అర్థమైందా? ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట. 2 2 2 అలా రాస్తే అది సబ్షెల్ వైజ్ అని చెప్పుకోవచ్చు. ఇది జనరల్గా ఎక్కడ యూజ్ కాదు. ఇన్ డెప్త్గా మిమ్మల్ని ట్విస్ట్ చేయాలంటే ఇలా కూడా ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అడగచ్చు. ఓకేనా? సో కాకపోతే ఇన్ జనరల్గా సబ్షెల్ వైజ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏంటి అని అంటే 1s2 2s2 2p2 అని చెప్పి రాసుకోవాలి. ఓకేనా? అలానే ఈ సబ్షెల్ వైజ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ నా దగ్గర 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి సార్, నేను ఇలా రాశాను. ఇప్పుడు నా దగ్గర 31 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, లేదా 35 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 35 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి నా దగ్గర. 35 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి నా దగ్గర. ఈ 35 ఎలక్ట్రాన్స్ నేను ఎలా రాయాలా అని మీకు డౌట్ వచ్చింది. సో నీ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 35 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 35 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు నిన్నటి క్లాస్లో కూడా మనం ఏం నేర్చుకున్నాం నాన్న? ఈ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాయడానికి ఉన్న రూల్స్ అన్నీ కూడా దేనికి యూజ్, ఎన్ని ఎలక్ట్రాన్స్కి మాత్రం చాలా 100% యాప్టబుల్గా ఉంటాయి. 18 ఎలక్ట్రాన్స్ ఉన్నంత వరకు మాత్రమే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రూల్స్ అన్నీ బాగా యాప్ట్ అవుతాయి. దాని తర్వాత అన్ని రూల్స్ యొక్క స్ట్రెంత్ వీకెన్ అవుతుందని మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు నీ దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 35 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 18 వరకు హ్యాపీగా రాసేయచ్చు కదా. ఫస్ట్ షెల్ వైజ్ డివైడ్ చేసుకొని 2, సెకండ్ షెల్లో ఎన్ని కావాలా? 8 ఇచ్చేసావు, ఆడికి 10 అయిపోయినాయి. థర్డ్ షెల్కి ఎన్ని కావాలా? 18, థర్డ్ షెల్కి 18. సో 10 ఒక 18, 28 పోతే ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఆ ఫోర్త్ షెల్లో 7 ఉంటాయి. ఇది షెల్ వైజ్ కాన్ఫిగరేషన్. ఇలా షెల్ వైజ్ కాన్ఫిగరేషన్ రాసుకోవచ్చు. అయితే ఈ షెల్ వైజ్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు ఈ షెల్లో ఇది షెల్ వైజ్ కాన్ఫిగరేషన్. షెల్ వైజ్ కాన్ఫిగరేషన్ రాసిన తర్వాత ఇవి సబ్షెల్ వైజ్ కాన్ఫిగరేషన్ రాసుకోవాలి. సార్ నా దగ్గర 35 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, చూడు ఆ 35 ఎలక్ట్రాన్స్ని ఈ సబ్షెల్స్ని నేను ఇలా ఉంచాను అని చెప్పి చెప్పుకోవాలి. ఎలా ఉంచానన్నా? నువ్వు ఫస్ట్ షెల్కి వెళ్ళాను, అక్కడ ఎస్ కనపడింది, దానికి 2 పెట్టినా, ఫస్ట్ షెల్ అయిపోయింది. ఫస్ట్ షెల్లో ఉన్న సబ్ షెల్లో నింపేసావు. నెక్స్ట్ సెకండ్ షెల్కి వెళ్ళాను, ఆ సెకండ్ షెల్లో వచ్చి ఎస్ అండ్ పీలు కనపడ్డాయి. ఎస్కేమో 2 కావాలా, 2 పెట్టేశాను. అదే సెకండ్ షెల్లో పీ ఉంది, దానికి 6 పెట్టాను. నెక్స్ట్ థర్డ్ షెల్కి వెళ్ళాను, థర్డ్ షెల్లో ఎస్పీడీలు ఉన్నాయి, ఎస్కేమో 2 కావాలా, దానికి 2 పెట్టాను. అదే థర్డ్ షెల్లో పీ ఉంది, దానికేమో 6 కావాలా, 6 పెట్టేశాను. అదే థర్డ్ షెల్లో డి ఉంది, దానికి 10 కావాలా, 10 పెట్టేశాను. కానీ ఈ డి రాయడానికి ముందుగా ఫోర్త్ షెల్లో ఎస్ నింపి ఇక్కడికి రావాలా. ఆ రూల్ కూడా మర్చిపోవద్దండి. దీని యొక్క n+l వాల్యూ ఎక్కువ, దాని యొక్క n+l వాల్యూ 4s. అదే ఫోర్త్ సెల్లో 4s 4p 4d అండ్ 4fలు ఉంటాయి కదా. ఈ రెండింటికి n+l వాల్యూ క్రింద క్లాస్లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా. అప్పుడు 4s n+l వాల్యూ తక్కువ, 3dకి n+l వాల్యూ ఎక్కువ. సో ఫస్ట్ దీన్ని నింపి 4s2 నింపి మళ్ళీ 3d 10 నింపావు. నెక్స్ట్ ఇక్కడికి ఎన్ని అవుతాయి? ఇక్కడికి 8 10 10 12 18 28 28 ఒక 2 30 4p 5 4p 5
అంటే ఏంటి, అవుటర్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే 7 ఎలక్ట్రాన్స్ కూడా పీతో ఎండ్ అవుతున్నాయి. 7 ఎలక్ట్రాన్స్ లాస్ట్ ఎలక్ట్రాన్ పీతో ఎండ్ అయిందంటే ఇది ఒక పీ బ్లాక్ ఎలిమెంట్ అని చెప్పుకోవచ్చు. 7th గ్రూప్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్. 35 is the bromine configuration. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ యొక్క ఆ 35 ఎలక్ట్రాన్ ఎవరిదా 35 ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే బ్రోమిన్. సో బ్రోమిన్ యొక్క కాన్ఫిగరేషన్ ఏంటి అంటే 1s2 2s2 2p6 3s2 3p6 3d10 అండ్ 4s2 4p5. ఇది సబ్ సెల్ వైజ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. అంటే ఫస్ట్ షెల్ వైజ్ నింపేసి ఈ సెల్ వైజ్ నింపేటప్పుడు కూడా n+l వాల్యూ తెలుసుకుంటూ నింపుతూ వెళ్ళాలన్నమాట. అర్థమైందా? సో కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ను మనం ఏం చేయాలంటే ఆ ఎలక్ట్రాన్స్ని ఫస్ట్ షెల్ వైజ్ నింపండి. షెల్ వైజ్ నింపిన తర్వాత ఆ సబ్ సెల్స్లో ఎవరు ఉన్నారు, వాటికి ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, తక్కువ ఎనర్జీని ముందు నింపుకుంటూ ఎక్కువ ఎనర్జీని తర్వాత నింపుకుంటూ రాస్తూ వెళుతూ వెళ్ళాలా. ఇలా వెళుతూ ఉండేటప్పుడు పక్క సెల్ నెక్స్ట్ షెల్లో ఉన్నటువంటి ఆర్బిటాల్స్ అండ్ బిఫోర్ షెల్లో ఉన్నటువంటి ఆర్బిటాల్స్ n+l వాల్యూలు తెలుసుకుంటూ దేనికి n+l వాల్యూ తక్కువ ఉంటే దానికి నింపుతూ రావాలా. అలా నింపుతూ వచ్చేటప్పుడు ఒకవేళ ఈక్వల్ వస్తే కానీ ఏం చేయాలి, n వాల్యూ దేనికి తక్కువ ఉంటుందో దానికి నింపుతూ అలా రాస్తూ కాన్ఫిగరేషన్ వెళ్ళిపోవాలి. ఇలా రాస్తూ అన్నింటికి ఇలానే వెళ్ళిపోవచ్చు కదా సార్ అంటారేమో. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ యొక్క కాన్ఫిగరేషను మనకు ఒక టెస్టే, మనకు ఒక పరీక్షే. ఎందుకంటే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మీద ఇప్పటికీ రీసెర్చ్లు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఒక్కటి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ హ్యాపీగా అమ్మాయ ఒకటి నేర్చుకునేసినామని సాటిస్ఫై అయిపోవాలి. అంతేగాని ఏదో 70వ మూలకము లేదా 80వ మూలకం కాన్ఫిగరేషన్ మీద చాలా డిస్టర్బెన్స్ కలిగింది అంటే ఆ 80వ మూలకం వచ్చినప్పుడు దీని కాన్ఫిగరేషన్ ఎందుకు ఇలా ఉందో అక్కడ చదువుకోవాలా. ఇప్పటికీ అనేక రీసెర్చ్లు జరుగుతున్నాయి కాబట్టి దీని మీద మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మాడే లూంగ్ అనే శాస్త్రవేత్త ఇప్పటికీ ఆయన చెప్పినటువంటి థీసిస్ మీద, ఆ మాడే లూంగ్ చెప్పినటువంటి పాయింట్స్ మీద ఇప్పటికీ రీసెర్చ్లు జరుగుతూనే ఉన్నాయి. సమాధానాలు దొరకట్లేదు. అర్థమైందా? అసలు ఈ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏ స్టేజ్లో ఎట్ట కనుక్కుంటారో మీకు ఒక స్పెషల్ క్లాస్లో చెప్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ను సబ్షెల్లలో ఎలా నింపాలనేది బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇలా సబ్షెల్ వైజ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మనం రాసుకుంటూ వెళ్తూ ఉంటాం. మీరు దాదాపు 5, 6, 10 నా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకొని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాయడం అలవాటు చేయండి. ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎట్ట రాయాలనేది తర్వాత నేర్చుకున్నాం. అర్థమైందనన్నా? ఇలా సబ్షెల్ వైజ్ మనం కాన్ఫిగరేషన్ రాసుకోవచ్చు. ఓకే, అర్థమైందనన్నా? థ్యాంక్ యూ.